అధ్యాయం 10. ఇప్పుడు ఈజిప్టు రాజు చనిపోయినప్పుడు మరొక రాజు లేచి ఇజ్రాయేలు ప్రజలందరినీ బాధపెట్టాడు. అయితే వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి మాట విని మోషేను పంపి వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించెను. వారికి 10 తెగుళ్ళు వచ్చి వాటిని కొట్టాయి. ఇప్పుడు ఇవి తెగుళ్ళు. అవి రక్తం మరియు కప్పలు మరియు అన్ని రకాల ఈగలు, వడగళ్ళు మరియు పశువులు, మిడతలు మరియు దోమల మరణం మరియు అనుభూతి చెందే చీకటి మరియు మొదటి బిడ్డ మరణం. వారు అక్కడ నుండి బయలుదేరి ప్రయాణం చేయుచుండగా ఐగుప్తీయుల హృదయం మరలా గట్టిపడెను. వారు వారిని వెంబడించి ఎర్ర సముద్రం దగ్గర వారిని కనుగొనిరి. మరియు ఇజ్రాయేలీయులు తమ దేవునికి మొరపెట్టి మోయిసెస్తో ఇలా అన్నారు మోజెస్తో ఇలా అన్నారు, ఇదిగో ఇప్పుడు మన వినాశన సమయం వచ్చింది. ఎందుకంటే సముద్రం మన ముందు ఉంది మరియు మన వెనుక శత్రువుల సమూహం ఉంది మరియు మేము మధ్యలో ఉన్నాం. ఇందుకోసమే దేవుడు మనల్ని బయటికి రప్పించాడా? లేక మన పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడిక లేనా? మీరు నివసించే దేశాన్ని నేను మీ సంతానానికి ఇస్తాను. మరి ఇప్పుడు అతని దృష్టికి ఏది మంచిదో అది మనతో చేయనివ్వండి. అప్పుడు ఇజ్రాయేలీలు తమ ఆలోచనలను 3 విభాగాలుగా విభజించారు. ఎందుకంటే సమయం, భయం. రూబేను మరియు ఇస్సాకారు యొక్క తెగ మరియు జబులోను మరియు సిమియోనులు ఇలా అన్నారు, రండి, మనల్ని మనం సముద్రంలోకి పోదాం. ఎందుకంటే మన శత్రువులచే చంపబడటం కంటే నీటిలో చనిపోవడం మేలు. మరియు గాదు మరియు ఆసేరు మరియు దాను మరియు నెప్తాలి యొక్క తెగవారు ఇలా అన్నారు, కాదు, అయితే మనం వారితో తిరిగి వెళ్దాం మరియు వారు మాకు ప్రాణాలను ఇస్తే మేము వారికి సేవ చేస్తాం. కానీ లేవి, యూదా, యోసేపు, బెంజమీను గోత్రం వాళ్ళు ఇలా అన్నారు, అలా కాదు, మనం మన ఆయుధాలు తీసుకుని వాటితో పోరాడదాం. ఎలోహిం మనతో ఉంటాడు. మోషే కూడా ఎలోహింకు మొరపెట్టి ఇలా అన్నాడు, ఓ మా పితరుల ఎలోహిం అలా చేశాడు. నీవు నాతో చెప్పకు, వెళ్ళి లేయా కుమారులతో చెప్పు, దేవుడు నన్ను మీ దగ్గరకు పంపాడని. మరియు ఇప్పుడు ఇదిగో, నీవు నీ ప్రజలను సముద్రపు ఒడ్డుకు తీసుకువచ్చావు. శత్రువులు వారిని వెంబడించుచున్నారు. అయితే నీవు, ప్రభువా, నీ నామమును జ్ఞాపకం చేసుకొనుము. మరియు దేవుడు ఇట్లా అనను, నీవు నాకు మొరపెట్టినందున నీ కర్రను తీసుకుని సముద్రమును కొట్టుము, అది ఎండిపోవును. మరియు మోషే ఇదంతా చేసినప్పుడు దేవుడు సముద్రాన్ని మందలించాడు మరియు సముద్రం ఎండిపోయింది. నీటి సముద్రాలు నిలిచిపోయాయి మరియు భూమి యొక్క లోతు కనిపించింది. మరియు భయం యొక్క శబ్దానికి నివాస స్థలం యొక్క పునాదులు నిర్మూలించబడ్డాయి. దేవుని మరియు నా ప్రభువు కోపం యొక్క శ్వాస వద్ద. మరియు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యలో ఎండిన నేల మీదకి వెళ్ళారు. మరియు ఈజిప్షియన్లు చూసి వారిని వెంబడించడానికి వెళ్ళారు. మరియు దేవుడు వారి మనస్సును కఠినపరిచాడు మరియు వారు సముద్రంలోకి ప్రవేశిస్తున్నారని వారికి తెలియదు. కాబట్టి ఈజిప్షియన్లు సముద్రంలో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ సముద్రానికి ఆజ్ఞాపించాడు మరియు మోషేతో ఇలా అన్నాడు, సముద్రాన్ని మరోసారి కొట్టండి. మరియు అతను అలా చేశాడు. మరియు ఎలోహిం సముద్రానికి ఆజ్ఞాపించాడు మరియు అది అతని అలల వద్దకు తిరిగి వచ్చింది. మరియు ఈ రోజు వరకు ఈజిప్షియన్లను మరియు వారి రథాలను మరియు వారి గుర్రపు సైనికులను కప్పివేసింది. అయితే తన సొంత ప్రజలను ఆయన ముందుకు నడిపించాడు. అరణ్యంలోకి 40 సంవత్సరాలు అతను వారి కోసం స్వర్గం నుండి రొట్టెలు కురిపించాడు మరియు అతను వారికి సముద్రం నుండి పిట్టలను తీసుకువచ్చాడు మరియు వాటిని అనుసరించే నీటి బావి వారి కొరకు అతడు ముందుకు తెచ్చాడు. మరియు అతను పగటిపూట మేఘస్తంభంలో వారిని నడిపించాడు మరియు రాత్రి అగ్నిస్తంభంలో వారికి వెలుగునిచ్చాడు. ఫుట్నోట్స్: అన్ని రకాల ప్లైస్ పమ్మిక్సియా తెగల విభజించబడిన సలహాల ఆలోచన దెబోరా పాట నుండి వచ్చింది. రూబేను విభజనల కోసం హృదయంలో గొప్ప శోధనలు జరిగాయి. ఇది యాషారులో కనిపిస్తుంది, కానీ అక్కడ 4 విభాగాలు ఇవ్వబడ్డాయి. నా ప్రభువు కోపం యొక్క శ్వాస. మొదటి వ్యక్తిని ఆకస్మికంగా స్వీకరించడం మళ్ళీ జరగదు. వాటిని అనుసరించే నీటి బావి. ఇది టార్గమ్ ఆఫ్ ఒంకేలోస్ ఆ నెంబర్స్తో చాలా దగ్గరగా అంగీకరిస్తుంది. తాకరే, సెయింట్ పాల్ మరియు కంటెంపరరీ జ్యూయస్ మొదలైనవి పురాణం యొక్క పుట్టుకపై ఒక ప్రస్తుత వివరణ ఉద్భవించిందని అతను చూపించాడు. బైబిల్ ఇలా ఉంది. మరియు అక్కడ నుండి వారు ప్రయాణం బిరుక్ మరియు అరణ్యం నుండి వారు ప్రయాణించారు మత్తన్నాకు మరియు మత్తనా నుండి నహలీయేలుకు
మరియు నహాలియేలు నుండి బామోత్కు ఒంకేలోసు యొక్క టార్గం ఇలా ఉంది. అక్కడ నుండి వారికి బిర్బావి ఇవ్వబడింది. ఇది వారికి అరణ్యం మత్తానా బహుమతి నుండి ఇవ్వబడింది. మరియు నుండి సమయం అది వారికి ఇవ్వబడింది. అది వారితో పాటు నదులకు దిగింది మరియు నదుల నుండి అది వారితో పాటు ఎత్తుకు వెళ్ళింది. నహలీలు దేవుని నదులు బామోతు ఎత్తు. ఈ టార్గం మొదటి శతాబ్దపు బోధనను సూచిస్తుంది. పలస్తీనా యొక్క తరువాతి టార్గం తీమును కొంతవరకు విస్తరించింది.